ఒక మూవీ క్లిప్ చూడండి సింహాద్రిది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో నా గురించి చెట్టునడిగినా పుట్టనడిగినా పుట్టబోయే బిడ్డనడిగినా చెప్తారు. 10 మంది చల్లగా ఉండడం కోసం నేను చావడానికైనా ఒకరిని చంపడానికైనా సిద్ధమే. ప్రాణాల మీద ఆసుంటే అడ్డు తప్పుకో. సింహాద్రి వాడు సామాన్యుడు కాదు, చంపేస్తాడు. 10 మంది చల్లగా ఉండడం కోసం ఒకరిని చంపడానికైనా నేను చావడానికైనా సిద్ధం. ఈ మూవీ స్టోరీ వచ్చేసరికి సూపర్ హిట్, మూవీ వచ్చేసరికి బ్లాక్ బస్టర్. ఇలాంటి సినారియో రియల్ లైఫ్లో ఎక్కడైనా జరిగిందంటే ఎస్ అని చెప్పాలి. ఎవరి వల్ల అంటే అది బాలగంగాధర్ తిలక్. స్టోరీలోకి వస్తే మన 2020లో మనకు కరోనా ఎలాగైతే ఉందో అలాగే 1897లో ప్లేగ్ వ్యాధి అని చెప్పేసి భయంకరమైన వ్యాధి అనమాట. అలాంటి వ్యాధి టైంలో బ్రిటిషర్స్ దారుణమైన రూల్ ఒకటి పెట్టారు. వాళ్ళ ఆఫీసర్స్ ఏ ఇంటికైనా వెళ్ళొచ్చు, ఏ టైంకైనా వెళ్ళొచ్చు, ఎలాగైనా ప్రవర్తించవచ్చు. దాన్ని అనుగా తీసుకొని మన ఇండియన్స్ మీద విరుచుకుపడ్డారనమాట. దీన్ని చూసిన బాలగంగాధర్ తిలక్ కోపంతో ఉక్రోషంతో ఒక డైలాగ్ రాశారు, ఒక శ్లోకం లాంటిది రాశారంట భగవద్గీత ఉద్దేశించి. 10 మంది ఇబ్బంది పెట్టేవాడు ఎవడైనా వాళ్ళని నిర్దాక్ష్యంగా చంపితే ఎటువంటి పాపం లేదని చెప్పేసి ఒక న్యూస్ ఆర్టికల్లో రాశారు. అది చదివిన 2 యంగ్స్టర్స్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి, అంటే మన భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ మాదిరిగా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళని నిర్దక్షంగా చంపారనమాట. అది కదా ఇన్స్పిరేషన్ అంటే, అది కదా దేశభక్తి అంటే. ఇట్లు మీ రంజిత్. జై హింద్, వందే మాతరం.